ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తొలి మ్యాచ్లు విజయం తప్ప మళ్లీ గెలిచింది లేదు. హ్యాట్రిక్ ఓటములతో లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కేకేఆర్ తో జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 80 పరుగుల తేడాతో భారీ ఓటమి చావు చూసింది. ఈ సీజన్ లో నమోదైన అతి పెద్ద ఓటమి ఇదే. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ 120 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అన్ని విభాగాల్లోనూ విఫలం అయ్యింది. ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్ల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. గత సీజన్ లో బాగా ఆడి టీమిండియా వరకు వెళ్లిన ఇద్దరు ఈ సీజన్ లో నిర్లక్ష్యపు షాట్స్ తో వికెట్లు పారేసుకుంటున్నారు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు గత సీజన్ లో అద్భుతంగా ఆడిన ప్లేయర్స్. అయితే ఈ సీజన్ లో మాత్రం ఫెయిల్ ప్రదర్శన చేస్తున్నారు. ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా ఆడుతూ అవుట్ అవుతున్నారు. అభిషేక్ శర్మ విషయానికి వస్తే 4 మ్యాచ్ల్లో 3 సార్లు నిర్లక్ష్యపు షాట్స్ కు అవుట్ అయ్యాడు. ఒకసారి బద్ధకంగా పరిగెడుతూ రన్అట్ అయ్యాడు. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ వరుసగా 24, 6, 1, 2 పరుగులు చేశాడు. 3 సార్లు బంతిని అర్థం చేసుకోకుండా గుడ్డిగా బ్యాట్ ను ఊపి అవుట్ అయ్యాడు. ఇక మరో ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ఇతడు కూడా అంతే. గత సీజన్ లో జట్టుని ఎన్నో సార్లు ఆదుకున్న నితీష్ ఈసారి మాత్రం ఫెయిల్ షాట్స్ ఆడుతూ వికెట్లు పారేసుకుంటున్నాడు. ప్రతి బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నం చేస్తూ వికెట్ ను పారేసుకుంటున్నాడు. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్లోనూ అంతే. లేని షాట్ కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. మంచి టచ్ లో కనిపించిన నితీష్ తొందరపడి షాట్ ఆడి వికెట్ ను పారేసుకున్నాడు. తర్వాత 2 మ్యాచ్లు వీరిద్దరనే పక్కన పెట్టాలి. అంతేకాకుండా డ్రింక్స్ మోయించాలి. అప్పుడే బలుపు దగ్గి సెట్ అవుతారు. లేదంటే ఇవే నిర్లక్ష్యపు షాట్స్ ఆడుతూ వికెట్లను పారేసుకుంటారు.